రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఏ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. ప్రభువా, మీరైతే మీ ఉచితమైన కృప చేత మీరు మమ్మల్ని నింపినందుకు, అయా మీ కార్యాలు మా ఎడల మా పట్ల మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవు నాయన, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా, కామెంట్స్లో వారి యొక్క అవసరతలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో వారిలో ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చబడును గాక. ప్రభా, ఏ అవసరత కొలది, ఏ అక్కర కొలది వారు కామెంట్ చేశారో మీరు ఎరుగుదురు. ప్రభా, వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది నుండి, వారికి ఉన్నటువంటి ప్రతి ఇరుకు నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. వారి కుటుంబాలను దీవించండి, వారి అక్కర్లను తీర్చండి, వారి అవసరతలు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలు, వారికి ఉన్న ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులన్నిటిలో నుంచి విడుదల కలుగు చేయవలసిందిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. అదేవిధంగా తండ్రి, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మంచి తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, మేధస్సును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మంచిగా వ్రాయగలుగుటకు సహాయము దయచేయి. ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి కృప చూపించు నాయన. ప్రభువా, నీకు ఆయన మంచి తెలివిని, మంచి జ్ఞానమును దయచేయండి. ప్రభువా, మీరు తోడయుండి నడిపించండి. ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మంచి మార్కులు రావడానికి సహాయం దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, అయా తండ్రి, అయా జ్ఞానము చేత వారిని నింపండి, తెలివి చేత నింపండి, మేధస్సు చేత నింపండి. చదివినవి గుర్తుండులాగున అయా చక్కటి జ్ఞాపక శక్తిని అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అదేవిధంగా బలహీనతల చేత, రోగముల చేత ఎంతమంది బిడ్డలైతే బాధపడుతూ ఉన్నారో, ప్రభు హాస్పిటల్స్లో ఉన్నారో, ప్రభు తండ్రి, వారిని మీరు దర్శించండి. రకరకాల వ్యాధుల చేత, రకరకాల బలహీనతల చేత, రకరకాల రోగముల చేత ఎంతమంది బిడ్డలు అవస్థపడుతూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించు నాయనా. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను, మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ హస్తమును చాపండి అయ్యా. మీరు కనికరించి మీ కార్యములను జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. ప్రభువా, వారికి ఉన్నటువంటి వ్యాధుల నుంచి విడుదల కలగచ్చాయి, వారికి ఉన్న రోగము నుంచి విడుదల కలగచ్చాయి. స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ప్రతి బిడను స్వస్థపరచు నాయన, ఆరోగ్యవంతులుగా మార్చండి. రోగముల నుండి అయా, దీర్ఘకాల స్వల్పకాల రోగముల నుంచి విడుదల కలుగు చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఘనమైన దేవుడా, ఘన కార్యాలను మీరు జరిగించి గణనామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాయన, గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి. వారి గర్భాలలో ఉన్న లోపాలను తొలగించండి ప్రభా. వారి గర్భాలలో ఉన్నటువంటి ఏ బలహీనత అయితే ఉన్నదో, ఏ బడలికైతే ఉన్నదో ప్రభా, మీరు కనికరించి అయ్యా వారి గర్భలోపము నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి తల్లిదండ్రుల, పితరుల దోషాల నుంచి విడుదల కలుగ చేయి.
వారి తల్లిదండ్రుల పితరుల దోషాల నుంచి విడుదల కలుగొచ్చాయి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అద్భుతమైన సన్నిధిని మీ యొక్క ఆయా బిడ్డలకు దయచేయండి. వారు సంతానము పొందుకుందురుగాక, సంతాన ప్రాప్తులు అవునట్లుగా కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడవైన దేవుడవు, మహోన్నతుడైన దేవుడవు నాయన, వారి పాపదోషములు క్షమించు నాయన. ఎంతో అవస్థలకు గురవుతున్నారు తండ్రి, ఎంతో బాధపడుతున్నారు నాయన, ఎంతో ఆయా ఇబ్బందులకు గురవుతూ ఉండగా మీ హస్తమును మీరు చాపండి, మీ హస్తమును మీరు చాపండి, మీ హస్తమును మీరు చాపండి. ప్రభువా, మీ కార్యాలు జరగాలి, మీ కార్యాలు జరగాలి నాయన, మీ కార్యాలు జరగాలి నాయన. మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభా. శాంతి సమాధానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శాంతి సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేని జీవితాలతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది చేత నింపండి ప్రభువా. మీ అద్భుతమైన శక్తిని, మీ అద్భుతమైన సన్నిధిని అయా మీరు అనుగ్రహించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నెమ్మది చేత నింపమని ప్రార్థిస్తున్నాను, సమాధానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను, కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, డబ్బు ఉన్నది కానీ నెమ్మది లేదు ప్రభువా తండ్రి. అయా ఆస్తి ఉన్నది కానీ నెమ్మది లేదు. అటువంటి బిడ్డలను మీరు దర్శించి నెమ్మదితోనూ సమాధానముతోనూ నింపమని అయా మీ సన్నిధిలోనికి తీసుకుని రమ్మని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఘనమైన దేవుడవు, శక్తిమంతుడైన దేవుడవు నాయన. అదేవిధంగా అప్పుల చేత బాధపడుతున్నటువంటి, అప్పులు చేసి తిప్పలు పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్య నుంచి విడుదల కలుగ చేయండి, అప్పుల సమస్య నుంచి విడుదల కలుగ చేయండి. ప్రభువా, యేసు నామములో వారి అప్పుల సమస్య తొలగిపోవునుగాక. యేసు నామములో వారి అప్పుల సమస్య తొలగిపోవునుగాక, వారి అప్పుల బాధ తొలగిపోవునుగాక. ప్రభువా, మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీ హస్తమును చాపండి. అప్పుల బాధ చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల సమస్యను బట్టి ప్రభువా కృంగిపోకుండా, నలిగిపోకుండా, ఆత్మహత్యలకు గురి కాకుండానట్లుగా సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. సహాయము దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు చేసే దేవుడా, వారి అప్పుల బాధ నుండి, వారి అప్పుల సమస్య నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేసి మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా వందనాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.